మన ముఖ్యమంత్రి మాత్రం వచ్చిన కొద్ది రోజుల్లోనే ఒక లా కళాశాలని, ఒక ఇంజనీరింగ్ కళాశాలను మనకు శాంక్షన్ చేసి ఉన్నారు. గత ప్రభుత్వం మెడికల్ కళాశాల పెట్టింది, కానీ మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్న మెడికల్ కళాశాల అరకొర వసతులతోటి ఒక షెడ్యూల్లో మరి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కట్టుబడి ఉంది. 33 జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలకు సొంత భవనాలను ఏర్పాటు చేస్తూ విభిన్న క్యాంపస్ మరి హాస్పిటల్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయడానికి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కంకణ కట్టుకుని ఉంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈ విధంగా మరి నిరుద్యోగుల పట్ల కానీ, ఉద్యోగుల పట్ల కానీ, విద్యా సంస్థల పట్ల కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పినారు ప్రతి మండలానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఏర్పాటు చేస్తామని చెప్పినారు. గత ప్రభుత్వం ఒక్కొక్క కులానికి ఒక పాఠశాల పెట్టి మనం విడగొడితే, మన ప్రభుత్వం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా విడగొడతారు. యునైట్ చేసే పార్టీ మన కాంగ్రెస్ పార్టీ. దీన్ని మనం ప్రజలకు తీసుకెళ్ళాలి. ఇవాళ మనం చూస్తున్నారంటే సోషల్ మీడియాకి పెట్టేస్తున్నారు. ఒకరి 50 లక్షల రూపాయలు పెట్టాడు, ఒకరి ₹1 కోటి పెట్టాడు. ఎందుకంటే నా గురించి పెద్ద పాజిటివ్ ఏం చెప్పకు, నేను ఎట్లా ఓడిపోతున్నాను, ఈ డబ్బులన్నింటితో నరేంద్ర రెడ్డి మీద నెగిటివ్ రీల్స్ రోజుకు 500 పెట్టండి. నన్ను చాలా మంది అంటారు సోషల్ మీడియా ఇంక్రీజ్ చేయండి. ప్రత్యర్థులు ఒక 1000 రీల్స్ పంపిస్తున్నారంటే నేనేం చేయాలి? నా సోషల్ మీడియా ఏం వర్క్ అవుతుంది? ఓ ముగ్గురు మనుషులు 300 అంటే 1000 నెగిటివ్ రీల్స్ ₹1 కోటి కట్టుబెడుతున్నారు. నన్ను కూడా ఏజెన్సీలు అడిగారు, సార్ మాకు 50 లక్షలు ఇవ్వండి, మేము చేస్తాను. నేను అన్నా నా జీవితంలో పక్క స్కూల్ని జడగొట్టలేదు, పక్క కాలేజీ జడగొట్టలేదు, నేను ఏం చేయలేదు. ఇప్పుడు కూడా ప్రత్యర్థి మీద నేను దృష్టి పెట్టను. నేను ₹1 నువ్వేం చేయకపోవాలని వాళ్ళ పాపన వాళ్ళు పోతారు. ధర్మం గెలుస్తుంది, నరేంద్ర రెడ్డి గెలుస్తుందాం అని చెప్పేసి నేను చెప్తున్నాను వాళ్ళందరికీ కూడా. ఇవాళ మరి తెలంగాణలో మన తెలంగాణ విద్యా సంస్థలు ఉన్నాయని చెప్పేసి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నామంటే ఆల్కోర్స్ కావచ్చు, ఎస్ఆర్ కావచ్చు, ట్రినిటీ కావచ్చు, ఆ మాత్రం మన విద్యా సంస్థలు ఉన్నాయి కాబట్టి మన వాళ్ళకి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. మా దగ్గర కూడా ఉన్నాయండి, మీరే కాదు నేను కూడా గట్టిగా చెప్తున్నాను. ఆల్కోర్స్ ఇవాళ ఈ విధంగా ఎదిగింది అంటే వాళ్ళని ఛాలెంజింగ్గా తీసుకొని మీకంటే మేము వెనక కాదు అని ప్రూవ్ చేశాము. అది తప్పు అని మీరు భావించినట్లయితే వ్యతిరేకంగా ఓటు వేసి ఎలా అవుతుందండి? మనం చేతులు ముడుచుకోలేదు కదా. తెలంగాణ వాళ్ళం అన్నింటిలో అగ్రగామని ప్రూవ్ చేస్తున్నాం. అందులో భాగంగానే మనం విస్తరించాం తప్ప కానీ ఎక్కడ ఎవరిని మనం ఉక్కుపాదం మోపలేదు, ఎక్కడ ఎవరిని అన్యాయం చేయలేదు. ఏ పేరెంట్ కూడా 50,000 ఫీజు అనేది 55,000 వసూలు చేయలేదు. ఏ పేరెంట్ కూడా బాబు మా కాలేజీలో సీట్లు నిండుతలేవు, మా స్కూల్లో సీట్లు నిండుతలేవు, రండి 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 అని నేను ఎన్నడూ కూడా అట్లా 50 మంది స్కూల్ అయినా నడిపించాను. 6 స్కూల్లో 50 మంది ఉన్నారు, మంచంతో ప్లానెట్ కిడ్స్లో 70 మంది ఉన్నారు. మా వాళ్ళు అడుగుతారు సార్ సీట్లు తక్కువనే కన్సిడర్ ఇద్దామా? నథింగ్. సిస్టంలో వెళ్తాం. మనం కన్సిస్టెంట్ ఇవ్వకపోవడం అనేది జాలి హృదయం లేదు అనేది కదా. ఒక పద్ధతిగా వెళ్ళాలనే విషయంలో మనం కన్సిడర్ ఇవ్వలేదు తప్ప కానీ అదేదో మనం నరేందర్ రెడ్డి గుండె ఇలా ఉంది లేకపోతే రక్తం పీల్చుకుని తాగుతున్నాడు అని కానే కాదండి. ఇప్పటికీ స్కూల్లో అడ్మిషన్ క్లోజ్ అయినా కరీంనగర్లో మాకంటే అత్యధిక ఫీజు ఉన్నాయి, 10 స్కూళ్ళు ఉన్నాయి. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. కొత్తపల్లి ఈటెక్నల్ స్కూల్ అడ్మిషన్ క్లోజ్ అయినాయి, బట్ మిగతా స్కూల్ వాళ్ళే నాకంటే అత్యధిక ఫీజు పెట్టి ఉన్నారండి. మరి ఏ రకంగా మనం మాట్లాడుతున్నాం?